అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాల ఏర్పాటు చాలా కీలకం. అందుకని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా రోడ్ల నిర్మాణం మీద ఫోకస్ పెట్టారు. మిగిలిపోయిన 2019 నాటికి అరకొరగా పనులు పూర్తి చేసి మిగిలిపోయిన సిఆర్డీఏ భవనం, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, జడ్జిల బంగళాలు, వాటి నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నారు. ఇక 720 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతుంది. వీటికి తోడు అమరావతి రాజధానిలో 3 అతిపెద్ద రిజర్వాయర్ల పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. వర్షం కురిస్తే అమరావతి రాజధానిలో నీరు ఫ్లో పెద్దగా ఉండదు, ఎందుకంటే గ్రావిటీ తక్కువగా ఉంటుంది. ల్యాండ్ అంతా సమతలంగా ఉండడం వల్ల త్వరగా నీరు ప్రవాహం ఉండదు, ఎక్కడెక్కడ నిలిచిపోతూ ఉంటాయి. అందువల్ల గ్రావిటీ కెనాల్ కూడా దాదాపుగా కంప్లీట్ చేశారు. ఒక రిజర్వాయర్ ఆల్రెడీ ఇప్పటికే పూర్తి చేశారు శాఖమూరులో. మరో 2 రిజర్వాయర్లు అత్యంత వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక రోడ్ల నిర్మాణాల పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ 18 నెలల్లో వచ్చిన పెట్టుబడులన్నీ విశాఖపట్నానికి తరలి వెళ్ళిపోయాయి. విశాఖ సమీప ప్రాంతాలకి. ఎందుకంటే అక్కడ నగరం సిద్ధంగా ఉంది, పిలుస్తూ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం మరో 5-6 నెలల్లో ఓపెన్ కాబోతూ ఉంది. దీంతో పెట్టుబడులన్నీ విశాఖ నగరానికి తరలిపోతున్నాయి. అమరావతి రాజధాని రైతులు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొంత అసంతృప్తి ఉంది. అమరావతి రాజధానిలో కేవలం ప్రభుత్వం చేసే పనులు తప్ప ప్రైవేటు పెట్టుబడి ఒక్కడు కూడా రావట్లేదు. ఉద్యోగాలు రావు. ప్రభుత్వం చేసే పెట్టుబడులు ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇస్తే జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి కూలీలను తీసుకొచ్చి ఆ పనులు చేసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత జాబ్ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ లేకుండా రాజధాని కళావిహీనమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల అమరావతి రాజధానిలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. తాత్కాలిక భవనాన్ని శరవేగంగా నిర్మిస్తూ ఉన్నారు. జనవరి 20వ తేదీ తాత్కాలికంగా దాదాపు ఒక 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసు ప్రారంభం కాబోతా ఉంది. ఆ తర్వాత రాబోయే 3 సంవత్సరాల్లో శాశ్వత భవనాలకు కూడా డిజైన్స్ ఖరారు చేశారు. వాటి నిర్మాణం కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇక ఏఐ క్వాంటంలో పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వబోతా ఉంది అనే దానికి సంబంధించి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చేసింది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 75% మించకుండా ప్రోత్సాహాల కింద ఆయా సంస్థలకి ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. ఒక్కొక్క జాబ్ జనరేషన్కి 100 చదరపు అడుగుల చొప్పున స్థలాన్ని కేటాయిస్తుంది. ఇక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇప్పటికే ఏర్పాటైంది కాబట్టి దాని ద్వారా ప్రోత్సాహకాలు చెల్లించే రోజు లెక్కించిన సంస్థ విలువ ఆధారంగా రాష్ట్ర క్వాంటమ్ మిషన్కు సంస్థలో ఈక్విటీ కింద ఇవ్వాల్సి ఉంటుంది. క్వాంటమ్ స్టార్టప్ సలహాలు, మార్గదర్శకత్వం, నిధులు సమకూర్చడంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్స్ నమూనాలో క్వాంటమ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తుంది. ఇక క్యూపీఏఐ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుమతి క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు కోసం 2,500 చదరపు అడుగుల స్థలం కేటాయించాలని డిసైడ్ అయింది. క్వాంటమ్ హార్డ్వేర్ సదుపాయాలు కల్పించేందుకు నోస్ట్రాడామస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కి అనుమతించారు. ఈ సంస్థ 5 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ నుంచి తీసుకొని మార్కెట్ ధరపై 70% రాయితీ ఇచ్చి సంస్థకు 5 ఎకరాలు కేటాయించారు. పార్టీ 2 టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు క్వాంటమ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు 2,000 చదరపు అడుగులు కూడా ఆ సంస్థకి కేటాయించబోతున్నారు. ఇక మరో సంస్థ క్యూబిటెక్ స్మార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ద్వారా 2.5 ఎకరాలు కొనుగోలు చేసింది. 70% రాయితీలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మరో సంస్థ ముందుకు వచ్చింది. సెంటెల్లా సైంటిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ క్వాంటమ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు ఆ సంస్థ కూడా చెల్లించబోతా ఉన్నారు. దీంతో పాటు మరో ప్రముఖ సంస్థ క్విక్లో ఓఎన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇక ఏక్యూవీలో సైబర్నెక్స్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టుకి అనుమతి లభించింది. ఈ సంస్థలు ప్రస్తుతానికి ఈ 6 సంస్థలు పెద్ద ఎత్తున క్వాంటంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే రాయితీలు, వారికి ఏ రాయితీలు ఇవ్వబోతుంది కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ టెక్నాలజీ హెడ్ క్వార్టర్స్గా మారబోతోంది. అది జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అమరావతి అందుకు వేదికగా మారబోతా ఉంది. ఇప్పటికే 50,000 మందికి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఆన్లైన్లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వారికి దశల వారీగా శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.